హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనవీల్స్ ఛానల్. ఈ వీడియో ద్వారా హీరోలో ప్యాషన్ ప్లస్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సో ఇది చూసుకుంటే 2025 వేరియంట్ అనమాట. సో ఈ పర్టికులర్ వెహికల్ లో ఫీచర్స్ కానీ స్పెసిఫికేషన్స్ కానీ ఏముంటాయని చెప్పి మనం పూర్తిగా వీడియోలో అయితే చూద్దాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో ప్రజెంట్ మనం పూర్తి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ ప్యాషన్ ప్లస్ లో చూసుకుంటే మనకు 3 కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ప్రెసెంట్ మనం చూస్తున్న కలర్ వచ్చేసి పెరల్ నెక్సస్ బ్లూ అనమాట. అంటే బ్లూ కలర్ స్ట్రిప్స్ అయితే ఉంటుంది. సో ఇది కాకుండా గ్రే కలర్ స్ట్రిప్స్ తో ఇంకో వెహికల్ అయితే ఉంటుంది. సో ఇది కాకుండా రెడ్ కలర్ స్ట్రిప్స్ తో అయితే ఉంటుంది అనమాట. సో ఇలా 3 కలర్ ఆప్షన్స్ అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ వెహికల్ లో ఫీచర్ చూసుకుంటే ఇది డిజైన్ వచ్చేసి ఐకానిక్ డిజైన్ లో అయితే కనిపిస్తుంది. సో ఇలాంటి ఐకానిక్ డిజైన్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే ఫ్రంట్ లో వచ్చేసి డిజిటల్ కమ్ అనలాగ్ మీటర్ అయితే ఇస్తారు. సో ఇలాంటి మీటర్ లో అయితే మనకు చాలా ఇండికేటర్స్ అయితే కనిపిస్తాయి. సైడ్ లో చూసుకుంటే ఐ3S ఇండికేటర్ కూడా మనకైతే కనిపిస్తుంది. సో ఇలాంటి ఫీచర్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే ఇక్కడ సైడ్ లో వచ్చేసి USB ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంటుంది. సో ఈ ఛార్జింగ్ పోర్ట్ ని యూజ్ చేసి మనం ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ మొబైల్ ఫోన్స్ కానీ ఛార్జింగ్ అయితే పెట్టొచ్చు. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే ఈ మఫ్లర్ పైన సిల్వర్ కలర్ లో ఉండే క్రోమియం ఫినిషింగ్ అయితే వస్తుంది. సో ఇలాంటి ఫీచర్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే ఇది వచ్చేసి యూటిలిటీ బాక్స్ అనమాట. సో ఇది స్పేషియస్ గా ఉండే యూటిలిటీ బాక్స్. సో దీన్ని మనం ఇలా ఓపెన్ చేస్తే మనకు దీంట్లో ఏమైనా డాక్యుమెంట్స్ కానీ ఏమైనా స్టోర్ చేయడానికి అయితే ఇది హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో ఇలా స్పేస్ ఎక్కువ ఉంటుంది. లోపల అయితే మనకు ఇలా స్పేస్ అయితే చూడొచ్చు. ఇలాంటి యూటిలిటీ బాక్స్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే సీట్ డిజైన్ మనకి ఇలా కనిపిస్తుంది. సో దీన్ని ప్లస్ సీట్ అని పిలుస్తాను అనమాట. అంటే లో సీట్ హైట్ అయితే ఉంటుంది. అంటే కింది వరకు సీట్ హైట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. 790 mm సీట్ హైట్ అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో ఇంజన్ వచ్చేసి దీన్ని డిపెండబుల్ ఇంజన్ అంటారనమాట. అంటే ఇది బెటర్ మైలేజ్ అయితే ఆఫర్ చేస్తుంది. సో ఇలాంటి ఇంజన్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే ఇక్కడ I3S బటన్ అయితే ఉంటుంది. సో ఇది ఏంటంటే ఇంటిగ్రేటెడ్ ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ సిస్టమ్ అనమాట. సో ఈ ఫీచర్ ద్వారా మనం సిగ్నల్ పాయింట్ దగ్గర రౌడ్ పొజిషన్ లో కానీ ఈ వెహికల్ ని టెంపరీగా స్టాప్ చేసి మళ్ళీ మూవ్మెంట్ లోకి రావడానికి అయితే హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఒక ఫీచర్ చూసుకుంటే దీనిలో ఈ సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ అండ్ ఇండికేటర్ అయితే ఉంటుంది అనమాట. అంటే సైడ్ స్టాండ్ వేసినప్పుడు ఇంజన్ కనుక స్టార్ట్ చేస్తే స్టార్ట్ కాదు. అదే విధంగా ఈ వెహికల్ రన్నింగ్ లో ఉన్నప్పుడు ఈ సైడ్ స్టాండ్ కనుక కిందికి వస్తే ఈ వెహికల్ అనేది ఇంజన్ ఆఫ్ అయిపోతుంది. సో ఇలాంటి ఫీచర్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో ఐకానిక్ డ్యూయల్ స్ట్రిప్స్ అయితే కనిపిస్తాయి అనమాట. సో ఇలాంటి స్ట్రిప్స్ అయితే చూడొచ్చు. సో ఈ స్టిక్కర్ అంటే ఐకానిక్ గా ఉండే ఈ డ్యూయల్ స్ట్రిప్స్ తో అయితే వస్తుంది. సో ఇలాంటి ఫీచర్ అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే ఈ రిమ్ స్ట్రిప్స్ ఉంటాయి. ఇవి సిల్వర్ కలర్ లో ఉంటాయి అనమాట. సో ఇలాంటి అలాయ్ వీల్ డిజైన్ అండ్ రిమ్ స్ట్రిప్స్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీంట్లో ఇండికేటర్స్ వచ్చేసి ట్రిప్ మీటర్ కనిపిస్తుంది, ఓడోమీటర్, స్పీడోమీటర్, ఫ్యూయల్ గేజ్, హెడ్ లైట్ ఇండికేటర్, టర్న్ ఇండికేటర్స్. సో ఇలాంటి ఇండికేటర్స్ అన్ని మనకు ఈ డిస్ప్లే అయితే కనిపిస్తాయి అనమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే ఈ వెహికల్ వచ్చేసి E20 ఫ్యూయల్ ని సపోర్ట్ చేస్తుంది. అంటే 20% ఇథనాల్ బ్లెండర్ ఫ్యూయల్ ని సపోర్ట్ చేస్తుంది. సో ఇలాంటి ఫీచర్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో ఈ చైన్ వచ్చేసి మనకు బయటకు అయితే విజిబిలిటీ ఉండదు. సో ఇది ఇంటర్నల్ గా ఉంటుంది. సో ఇలాంటి ఫీచర్ వల్ల చైన్ డ్యూరబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి ఫీచర్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ 2025 వేరియంట్ ప్యాషన్ ప్లస్ గురించి చూసుకుంటే దీని డిజైన్ వచ్చేసి మనకి ఇలా కనిపిస్తుంది. సో హెడ్ ల్యాంప్ అనేది మనకి ఇలా ఉంటుంది. ఈ హెడ్ ల్యాంప్ వచ్చేసి హాలోజన్ బల్బ్ తో ఇస్తారు. సో ఈ వైజర్ చూసుకుంటే కొంచెం టాల్ వైజర్ ఉంటుంది. దీనిపైన హీరో బ్యాడ్జింగ్ అయితే స్టిక్కర్ ఉంటుంది అనమాట. సో దీనికి లెఫ్ట్ రైట్ లో చూసుకుంటే లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ బల్బ్ తో వస్తాయి. సో ఇలాంటి ఫీచర్ అయితే చూడొచ్చు. సో ఇలా అయితే మనకు ఫ్రంట్ నుంచి లుక్ ఉంటుంది. ఈ వైజర్ పైన చూసుకుంటే ఈ స్ట్రిప్ మోడల్లో ఉండే స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. చాలా స్టైలిష్ డిజైన్ లో ఉండే స్టిక్కరింగ్ అయితే వైజర్ పైన కూడా కనిపిస్తుంది. అంటే బాడీ పైన ఎలాంటి గ్రాఫిక్ స్టిక్కరింగ్ ఉంటుందో వైజర్ పైన కూడా సేమ్ స్టిక్కరింగ్ అయితే వస్తుంది. సో ఇంకా కొంచెం కిందికి వచ్చి చూసుకుంటే మనకు బాడీ కలర్ లో ఉండే ఈ ఫ్రంట్ ఫెండర్ అయితే ఉంటుంది. సో ఇంకా కింద చూసుకుంటే అలాయ్ వీల్ డిజైన్ కనిపిస్తుంది.
సో దీనిపైన సిల్వర్ కలర్ నుండి రిమ్ స్ట్రిప్స్ వస్తాయి. ఇంకొంచెం మనం బ్యాక్ వచ్చి చూసుకుంటే మనకి ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ అనేది చాలా ఐకానిక్ గా కనిపిస్తుంది, చాలా సింపుల్ లుక్ లో ఉంటుంది. దీనిపైన స్టైలిష్ గ్రాఫిక్ స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. సో దీనిపైన స్టిక్కర్ రూపంలో ప్యాషన్ ప్లస్ అని చెప్పి స్టిక్కర్ అయితే కనిపిస్తుంది, అంటే దీని మోడల్ నేమ్ అయితే ఈ స్టిక్కర్ ఇండికేట్ చేస్తుంది. సో ఇంకొంచెం మనం బ్యాక్ వచ్చి చూసుకుంటే ఈ గ్రాఫిక్ స్టిక్కరింగ్ అంతా కూడా మనకు టెయిల్ ల్యాంప్ దాకా ఎక్స్టెండ్ అయితే కనిపిస్తుంది. సో ఇలాంటి గ్రాఫిక్ స్టిక్కరింగ్ అయితే చూడొచ్చు. సో ఫ్యూయల్ ట్యాంక్ కింద చూసుకుంటే మనకి ఇక్కడ వచ్చేసి ఈ ఫ్యూయల్ ఇంజెక్షన్ అని చెప్పి మనకి ఇక్కడైతే కనిపిస్తుంది. సో ఇదేంటంటే ప్రోగ్రామ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ తో వర్క్ అయ్యే ఇంజన్ కాబట్టి మనకి ఇది ఇండికేట్ చేస్తుందన్నమాట. సో ఇంకా కింద చూసుకుంటే ఇక్కడ వచ్చేసి అంటే ఐపీఎస్ ఫీచర్ ఉన్నట్టుగా ఇక్కడైతే స్టిక్కర్ ఇండికేట్ చేస్తుంది. సో మనకి ఇలా సైడ్ నుంచి అయితే కనిపిస్తుంది. ఇంకొంచెం మనం బ్యాక్ వచ్చి చూసుకుంటే మనకి ఇక్కడ ఈ పిలియన్ సీట్ కింద హీరో బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. ఈ సీట్ చూసుకుంటే లాంగర్ సీట్ డిజైన్ అయితే ఉంటుంది, ఇద్దరు కంఫర్ట్ గా కూర్చునే విధంగా సీట్ ఉంటుంది. ఇంకా బ్యాక్ చూసుకుంటే ఇది వచ్చేసి గ్రాబ్ రేల్ బాడీ కలర్ లో కాకుండా బ్లాక్ కలర్ లో ఇస్తారనమాట. సో అంటే గ్రాబ్ రేల్ అయితే చూడొచ్చు. ఇంకా మనం బ్యాక్ చూసుకుంటే సో ఈ టెయిల్ ల్యాంప్ పైన హీరో బ్యాడ్జింగ్ ఉంటుంది. ఇంకా బ్యాక్ చూసుకుంటే టెయిల్ ల్యాంప్ మనకి ఈ డిజైన్ లో కనిపిస్తుంది. సో ఇంకా మనం బ్యాక్ చూసుకుంటే ఇక్కడ వచ్చేసి అంటే టెయిల్ ల్యాంప్ 2 సైడ్స్ లో లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ బల్బ్ తో వస్తాయి. ఇక్కడ చూసుకుంటే నెంబర్ ప్లేట్ ఫిట్టింగ్ కోసం అయితే అరేంజ్మెంట్ ఉంటుంది అనమాట. సో రైట్ సైడ్ నుండి చూసుకున్నప్పుడు ఈ మఫ్లర్ అనేది మనకు చాలా లాంగర్ గా ఉంటుంది. సో ఇలాంటి డిజైన్ చూడొచ్చు. దీనిపైన ఒక సిల్వర్ కలర్ లో ఉండే ఒక మఫ్లర్ గార్డ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది న్యూ వెహికల్ కాబట్టి ఇంకా ఫిట్ చేయలేదు, బట్ కస్టమర్ కి డెలివరీ చేసేటప్పుడు అయితే అది ఫిట్ చేసి ఇస్తారనమాట. ఫ్రెండ్స్, ఈ లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ దగ్గర చూసుకుంటే మనకి బటన్స్ అయితే కనిపిస్తాయి. సో ఫ్రంట్ లో చూసుకుంటే ఈ పాసింగ్ బటన్ అనమాట, అంటే ఇది హై బీమ్ ఇండికేటర్ పాసింగ్ చేయడానికి అయితే బటన్ పనిచేస్తుంది. సో ఈ బటన్ చూసుకుంటే హై బీమ్ లో బీమ్ ఇండికేట్ చేయడానికి అయితే అంటే చేంజ్ చేయడానికి అయితే బటన్ పనిచేస్తుంది. అంటే హై బీమ్ నుంచి లో బీమ్ కి, లో బీమ్ నుంచి హై బీమ్ కి ఈ బటన్ యూజ్ చేసి అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఇంకా కింద చూసుకుంటే లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ బటన్ అయితే ఉంటుంది. దీని కింద వచ్చేసి హార్న్ స్విచ్ అయితే ఉంటుంది అనమాట. సో ఈ బటన్స్ మనకు లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ ఉంటాయి. సో రైట్ సైడ్ లో చూసుకుంటే ఓన్లీ సింగిల్ బటన్ ఉంటుంది అనమాట, అంటే సెల్ఫ్ స్టార్ట్ బటన్ అనమాట. సో సెల్ఫ్ స్టార్ట్ మెథడ్ లో వెహికల్ స్టార్ట్ చేయడానికి ఈ బటన్ అయితే హెల్ప్ఫుల్ గా ఉంటుందన్నమాట. సో ఇలాంటి ఫీచర్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ వెహికల్ లో స్టార్టింగ్ మెథడ్ చూసుకుంటే 2 మెథడ్స్ ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి సెల్ఫ్ స్టార్ట్ మెథడ్, రెండోది చూసుకుంటే కిక్ రాడ్ ఉంటుంది రైట్ సైడ్ లో. సో కిక్ రాడ్ యూజ్ చేసి కూడా వెహికల్ అయితే స్టార్ట్ చేయవచ్చు అనమాట. సో ఇలా మనకు ఫీచర్స్ అయితే ఉంటాయి. సో దీనిలో ఇచ్చిన మీటర్ వచ్చేసి డిజిటల్ కమ్ అనలాగ్ మీటర్ అయితే ఉంటుంది. సో ఇటు చూసుకుంటే అనలాగ్ మీటర్ ఉంటుంది, ఇటు వచ్చేసి డిజిటల్ మీటర్ ఉంటుంది. సో దీనిలో చాలా ఇండికేటర్స్ అయితే మనకు కనిపిస్తాయి అనమాట. సో ఇలాంటి స్టైలిష్ డిస్ప్లే అయితే చూడొచ్చు. వైజర్ కి ఇలా లెఫ్ట్ సైడ్ లో యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ అయితే మనకి ఇచ్చారు. సో దీంతో మనకు ఈ మొబైల్ కానీ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ అయితే ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ అనమాట. సో ఈ మీటర్ కింద చూసుకుంటే మెయిన్ ఇగ్నిషన్ అయితే కనిపిస్తుంది. సో దీంట్లో ఏంటంటే కీ ఇన్సెట్ చేసి వెహికల్ ఆన్ చేసే విధంగా, లాక్ చేసే విధంగా సో దీంట్లో అయితే ఫీచర్స్ ఉంటాయి అనమాట. సో ఇలాంటి ఫీచర్స్ చూడొచ్చు. హ్యాండిల్ బార్ చూసుకుంటే చాలా సింపుల్ లుక్ లో ఉంటుంది. కొంచెం వైడ్ గా ఉండే హ్యాండిల్ బార్ అయితే దీనిలో ప్రొవైడ్ చేశారు. రైడింగ్ పొజిషన్ మాత్రం చాలా కంఫర్ట్ గా ఉండే విధంగా సీట్ డిజైన్ ఉంటుంది, అదే విధంగా హ్యాండిల్ డిజైన్ అయితే ఉంటుంది. సో ఇలాంటి చూడొచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ ఫ్యూయల్ ట్యాంక్ పై నుండి చూసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఏరో షేప్ లో ఉండే ఫ్యూయల్ హెడ్ అయితే ఉంటుంది. సో దీనిపైన ఈ హీరో యాప్ తో మనం కనెక్ట్ చేసుకోవడానికి ఇక్కడైతే మనకు ఈ క్యూఆర్ కోడ్ ఉంటుంది. దీని పక్కన E20 ఫ్యూయల్ సపోర్ట్ చేస్తుంది తెలపడానికి స్టిక్కర్ కూడా ఇండికేట్ అయితే చేస్తుంది. సో ఇలాంటి మనకు స్టిక్కర్ అయితే చూడొచ్చు. పైనుంచి దీని లుక్ అనేది ఇలా అయితే కనిపిస్తుంది. చాలా స్టైలిష్ గా వెహికల్ అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ వెహికల్ లో ఇంజన్ చూసుకుంటే ఇది వచ్చేసి ఎయిర్ కూల్డ్ 4 స్ట్రోక్ ఇంజన్ అనమాట. సో దీంట్లో కెపాసిటీ చూసుకుంటే ఇది 92.7 cc కెపాసిటీ గల ఇంజన్ అనమాట, అంటే 100 cc ఇంజన్ అయితే చెప్పొచ్చు. దీని కంప్రెషన్ రేషియో చూసుకుంటే 9.9:1 అనమాట. అంటే ఈ ఫ్యూయల్ ట్యాంక్ నుండి ఇంజన్ లోకి ఫ్యూయల్ తో పాటు కొంత ఎయిర్ కూడా వస్తుంది. సో ఎంత రేషియోలో ఎయిర్ వస్తుందని చెప్పి ఈ కంప్రెషన్ రేషియో తెలుపుతుంది. సో ఇంజన్ లో బోర్ చూసుకుంటే 50 mm బోర్ ఉంటుంది. స్ట్రోక్ వచ్చేసి 49.5 mm స్ట్రోక్ ఉంటుంది. ఈ ఇంజన్ పవర్ చూసుకుంటే ఇది 8000 RPM వద్ద 5.9 kW పవర్ అయితే రిలీజ్ చేస్తుంది. 6000 RPM వద్ద 8.05 Nm టార్క్ అయితే ఇంజన్ రిలీజ్ చేస్తుందన్నమాట. సో దీనిలో ఫ్యూయల్ సిస్టమ్ వచ్చేసి ప్రోగ్రామ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ అని పిలుస్తారు. అంటే దీనిలో కార్బోరేటర్స్ ఉండవు, ఫ్యూయల్ డైరెక్ట్ గా ఇంజన్ లోకి ఈ ఫ్యూయల్ ఇంజెక్షన్ అనే సిస్టమ్ ద్వారా అయితే పంప్ అవుతూ ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ ఫ్యూయల్ ట్యాంక్ చూసుకుంటే మనకు చాలా సింపుల్ గా కనిపిస్తుంది. దీని కెపాసిటీ చూసుకుంటే 11 లీటర్స్ ఫుల్ ట్యాంక్ కెపాసిటీ అనమాట. సో పైనుండి అయితే మనకు ఈ ఫ్యూయల్ ట్యాంక్ ఇలా కనిపిస్తుంది. 11 లీటర్స్ అయితే దీనిలో పడుతుంది. మనం ఫుల్ ట్యాంక్ చేయాలనుకుంటే 11 లీటర్స్ ఫ్యూయల్ అయితే దీనిలో నింపాల్సి ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ వెహికల్ లో ఫ్రేమ్ చూసుకుంటే దీంట్లో ఇచ్చిన ఈ ఫ్రేమ్ డిజైన్ అనేది మనకి ఎలా కనిపిస్తుంది. ఫ్రేమ్ పైన ఇంజన్ డిజైన్, వెహికల్ డిజైన్ అంతా కూడా ఉంటుంది. సో దీన్ని డబుల్ క్రాడల్ ఫ్రేమ్ అని అయితే పిలుస్తారు. సో దీంట్లో ఏంటంటే ట్రాన్స్మిషన్ వచ్చేసి మనకి ఇలా కనిపిస్తుంది. దీంట్లో ఏంటంటే కాన్స్టెంట్ మెష్ అని చెప్పి దీనిలో ట్రాన్స్మిషన్ ని పిలుస్తారు. 4 గేర్స్ అయితే ఉంటాయి. గేర్ రాడ్ డిజైన్ మనకి ఇలా అయితే కనిపిస్తుంది అనమాట. దీనిలో క్లచ్ ప్లేట్ చూసుకుంటే దీనిలో వెట్ మల్టిపుల్ క్లచ్ ప్లేట్స్ అని అయితే పిలుస్తారు. సో ఇలాంటి ట్రాన్స్మిషన్ అయితే దీనిలో ఉంటుంది. ఫ్రెండ్స్, దీనిలో సస్పెన్షన్ చూసుకుంటే సస్పెన్షన్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది ఫ్రంట్ లో వచ్చేసి. సో దీన్ని టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే పిలుస్తారు. 2 సైడ్స్ లో 2 సస్పెన్షన్స్, ఈ టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ అయితే ఉంటాయి. ఎలాంటి రోడ్ కండిషన్ లోన స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి అయితే ఈ సస్పెన్షన్ డిజైన్ అయితే మనకు హెల్ప్ అవుతుంది. ఫ్రెండ్స్, రేర్ లో చూసుకుంటే మనకి ఇలాంటి సస్పెన్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. సో దీన్ని ట్విన్ ట్యూబ్ లేదంటే హైడ్రాలిక్ సస్పెన్షన్స్ అని పిలుస్తారు.
సో ఇక్కడ చూసుకుంటే ఈ 5 స్టెప్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఈ స్టెప్స్ యూజ్ చేసి మనం వెహికల్ సీట్ హైట్ ని అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. సో ఇలాంటి హైడ్రాలిక్ సస్పెన్షన్ మనకు రేర్ లో అయితే ఇస్తారు. ఫ్రెండ్స్, ఈ వెహికల్ లో టైర్స్ అండ్ వీల్స్ గురించి చూసుకుంటే దీంట్లో ఇచ్చిన వీల్స్ వచ్చేసి అలాయ్ వీల్ డిజైన్ తో ఉంటాయన్నమాట. సో ఇలాంటి అలాయ్ వీల్స్ అయితే చూడొచ్చు. టైర్స్ చూసుకుంటే ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇస్తారు. ఇలాంటి టైర్ డిజైన్ అయితే మనకు ఫ్రంట్ లో ఉంటుంది. ఫ్రంట్ టైర్ సైజ్ చూసుకుంటే 80/100 సైజ్ లో టైర్ ఉంటుంది. సో ఇలాంటి టైర్ అయితే మనకు ఫ్రంట్ లో ఇస్తారు. వీల్ సైజ్ చూసుకుంటే 18 ఇంచెస్ వీల్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, రేర్ లో టైర్ అండ్ వీల్ చూసుకుంటే ఇది వచ్చేసి 80/100 సైజ్ లోనే ఉంటుంది అనమాట. అంటే ఫ్రంట్ టైర్ రేర్ టైర్ రెండు కూడా సేమ్ సైజ్ లో ఉంటాయి. ఫ్రంట్ వీల్ రేర్ వీల్ కూడా సేమ్ సైజ్ లో ఉంటాయి అనమాట. సో వీల్ వచ్చేసి రేర్ లో 18 ఇంచెస్ వీల్ ఉంటుంది. టైర్ వచ్చేసి 80/100 సైజ్ లో టైర్ అయితే ఉంటుంది. సో ఇలాంటి టైర్ డిజైన్ అయితే మనకు రేర్ లో చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వెహికల్ లో బ్రేకింగ్ సిస్టమ్ చూసుకుంటే డ్రమ్ బ్రేక్ అయితే ఫ్రంట్ లో ఉంటుంది. సో డ్రమ్ బ్రేక్ సైజ్ చూసుకుంటే 130 mm డయామీటర్ లో డ్రమ్ బ్రేక్ అయితే ఇస్తారన్నమాట. ఫ్రెండ్స్, రేర్ లో చూసుకుంటే రేర్ లో కూడా మనకు డ్రమ్ బ్రేక్ ఇస్తారు. డిస్క్ బ్రేక్ అయితే రాదు. సో దీంట్లో ఈ డ్రమ్ బ్రేక్ సైజ్ చూసుకుంటే 130 mm డయామీటర్ లో డ్రమ్ బ్రేక్ అయితే ఉంటుంది. IBS బ్రేకింగ్ సిస్టమ్ అని చెప్పి దీనిలో ఫీచర్ అయితే ఉంటుంది. అంటే మన రేర్ బ్రేక్ అప్లై చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఫ్రంట్ బ్రేక్ కూడా అప్లై అయ్యే విధంగా దీనిలో ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది అనమాట. సో ఇలా ఈ రేర్ బ్రేక్ అయితే ఆప్షన్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వెహికల్ లో ఎలక్ట్రికల్ చూసుకుంటే ఇది వచ్చేసి 12 volts 3 amperes సపోర్ట్ చేస్తే మెయింటెనెన్స్ ఫ్రీ బ్యాటరీ అయితే ఈ వెహికల్ లో ఉంటుంది అనమాట. అంటే ఎలాంటి ఛార్జింగ్ చేయాల్సిన లిక్విడ్ పోయాల్సిన అవసరం అయితే ఉండదు. సో దీనిలో సెల్ఫ్ స్టార్ట్ తోనే అయితే దీంట్లో ఈ వెహికల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇలా సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఉంటుంది. ఈ కిక్ రాడ్ అయితే ఉంటుంది. దీనిలో హెడ్ ల్యాంప్ వచ్చేసి ఫ్రంట్ లో హాలోజన్ బల్బ్ ఉంటుంది. లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ అయితే బల్బ్ తో ఇస్తారు. టైల్ ల్యాంప్ కూడా బల్బ్ తో ఉంటుంది. లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ కూడా బల్బ్ తో అయితే ఉంటారన్నమాట. ఫ్రెండ్స్, ఈ వెహికల్ లెంత్ చూసుకుంటే ఈ ఫ్రంట్ నుండి బ్యాక్ వరకు 1982 mm లెంత్ అయితే ఉంటుందన్నమాట. కొంచెం లాంగ్ గా ఉన్నట్టు అయితే మనకు అనిపిస్తుంది లెంత్ వచ్చేసి. ఫ్రెండ్స్, ఈ వెహికల్ విడ్త్ చూసుకుంటే హ్యాండిల్ బార్ నుండి హ్యాండిల్ బార్ వరకు వెహికల్ విడ్త్ వచ్చేసి 770 mm విడ్త్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వెహికల్ హైట్ చూసుకుంటే బాటం నుండి అప్ టు ఈ మిర్రర్స్ వరకు, ఇది న్యూ వెహికల్ కాబట్టి ఇంకా మిర్రర్స్ అయితే ఫిట్ చేయలేదు. అప్ టు మిర్రర్స్ వరకు దీని హైట్ అయితే మెజర్ చేస్తారు. హైట్ వచ్చేసి 1087 mm అయితే హైట్ ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ వెహికల్ లో వీల్ బేస్ చూసుకుంటే ఈ ఫ్రంట్ వీల్ నుంచి ఈ రేర్ వీల్ వరకు గ్యాప్ ని వీల్ బేస్ అని అయితే పిలుస్తారు. ఇది వచ్చేసి 1235 mm వీల్ బేస్ అయితే కలిగి ఉంటుంది అనమాట. అంటే వీల్ బేస్ ఎక్కువ ఉంటే రోడ్ గ్రిప్ అంతా ఎక్కువగా ఉంటుంది. కంఫర్ట్ డ్రైవింగ్ అయితే చూడొచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ వెహికల్ లో ఈ ఇంజన్ నుంచి కిందికి గ్యాప్ ని గ్రౌండ్ క్లియరెన్స్ అయితే పిలుస్తారు. సో ఈ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది చాలా హైట్ గా ఉంటుంది అనమాట. అంటే 168 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. సిటీ డ్రైవింగ్ గానీ ఆఫ్ రోడ్ డ్రైవింగ్ గానీ కంఫర్ట్ గా ఉండే విధంగా ఈ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారన్నమాట. ఫ్రెండ్స్, ఈ వెహికల్ లో సీట్ హైట్ చూసుకుంటే బాటం నుండి అప్ టు సీట్ వరకు దీనిలో సీట్ హైట్ వచ్చేసి 790 mm సీట్ హైట్ అయితే ఉంటుంది. అంటే లెగ్ రీచ్ ఈజీగా ఉండే విధంగా ఈ సీట్ హైట్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వెహికల్ లో వెయిట్ చూసుకుంటే వితౌట్ ఫ్యూయల్ వచ్చేసి కర్బ్ వెయిట్ 115 kgs ఉంటుంది. సో ఇలాంటి మోడల్ లో వెహికల్ ఉంటుంది. సో ఎక్కువగా ఫైబర్ పార్ట్స్ అయితే వస్తాయి కాబట్టి వెయిట్ అనేది తక్కువగా ఉంటుంది. 115 kgs అయితే వెయిట్ ఉంటుంది అనమాట. సో దీనిలో ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి ఇది మెటల్ తో ఉంటుంది. మిగతా మోస్ట్ ఆఫ్ ద పార్ట్స్ వచ్చేసి ఫైబర్ తో అయితే వస్తాయి. సో కాబట్టి వెయిట్ అనేది మనకు తక్కువ ఇస్తారన్నమాట. ఫ్రెండ్స్, ఈ ప్యాషన్ ప్లస్ లో మనం అన్ని విషయాలు డిస్కస్ చేసుకున్నాం కానీ దీని ప్రైస్ అండ్ మైలేజ్ అయితే డిస్కస్ చేసుకోలేదు. సో దీని ప్రైస్ చూసుకుంటే దీనిలో సింగిల్ వేరియంటే ఉంటుంది. అంటే డ్రమ్ వేరియంట్, డిస్క్ వేరియంట్ అలా మల్టిపుల్ వేరియంట్స్ అయితే ఉండవు. సింగిల్ వేరియంటే ఉంటుంది. సో దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ చూసుకుంటే 78,000 చేంజ్ అయితే ఉంటుంది. అంటే 78,500 చేంజ్ అయితే ఉంటుంది నేను లొకేషన్ లో. దీని ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే అంటే కస్టమర్ కి ఇచ్చే ప్రైస్ చూసుకుంటే 1,07,000 చేంజ్ అయితే ఉంటుంది అనమాట. ఈ ప్రైస్ కూడా లొకేషన్ టు లొకేషన్ చేంజ్ అయితే ఉంటుంది. ఒక లొకేషన్ నుంచి ఒక లొకేషన్ కు చేంజ్ అయినప్పుడు ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే చేంజ్ అవుతుంది. సో దీంతో పాటు ఆన్ రోడ్ ప్రైస్ కూడా చేంజ్ అవుతుంది అనమాట. సో ఇలా ఈ ప్రైస్ అయితే చేంజ్ ఉంటుంది లొకేషన్ బట్టి. నేను ఇక్కడ చెప్పే ఈ ప్రైస్ వచ్చేసి నేనున్న లొకేషన్ అనమాట. నేను ఈ వీడియో వచ్చేసి మంచిర్యాలలో ఉన్న వేరా హీరోలో అయితే చేస్తున్నాను. సో ఇక్కడ లొకేషన్ లో ప్రైస్ అయితే నేను చెప్తున్నాను అనమాట. సో దీని మైలేజ్ చూసుకుంటే ఇది వచ్చేసి 70 kmpl మైలేజ్ అయితే కంపెనీ ఆఫర్ చేస్తుంది. సో మనం నడిపేటప్పుడు మనకు మైలేజ్ కొంచెం ఎక్కువ తక్కువ అయితే ఇవ్వచ్చు అనమాట. ఎందుకంటే కంపెనీ టెస్ట్ చేసిన కండిషన్స్ వేరుంటాయి, మనం నడిపే డ్రైవింగ్ కండిషన్స్ వేరుగా ఉంటాయి. కాబట్టి మైలేజ్ లో అయితే మనకు కొంచెం ఎక్కువ ఇవ్వచ్చు, మన వే ఆఫ్ డ్రైవింగ్ బట్టి తక్కువ కూడా ఇవ్వచ్చు అనమాట. సో ప్రైస్ అయితే నేనున్న లొకేషన్లో ప్రైస్ అయితే చెప్తున్నాను. అదర్ లొకేషన్లో మీరు వెరిఫై చేసుకున్నప్పుడు మీకు ప్రైస్ అయితే చేంజ్ ఉండొచ్చు. సో ఈ వీడియో వచ్చేసి నేను వేరా హీరో షోరూమ్ లో చేస్తున్నాను కాబట్టి నేను షోరూమ్ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి షోరూమ్ వాళ్ళైతే మీరు అప్రోచ్ అవ్వచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ ప్యాషన్ ప్లస్ గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్. సో వీడియో అయితే మీకు యూస్ఫుల్ గా ఉందనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్ని మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్ గా అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.